ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వన్ మినిట్ ప్లీజ్. చరణ్, ఉషా గారు, ఉషా గారు, ఉషా గారు, మేడం 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 వన్ సెకండ్ సార్. మేడం ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి మేడం. హలో హలో బ్రో, హలో చరణ్ గారు. హాయ్ బ్రో. హలో, నా ఫోన్. సార్ హాయ్ సార్. చరణ్ ఉన్నారా? సార్ చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఏం లేదండి, అలానే ప్రమోషన్స్ ఉన్నారండి. స్టార్ట్ చేస్తున్నాం కదా, సో ఐమ్ జస్ట్ వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఆ ఎగ్జైట్మెంట్ మీ ఫోన్లో కనబడుతుంది, మీ ఫేస్లో కనబడలేదండి. అంటే అలా ఏంటి, అది ఫోన్ నుండే కదా మాకు వచ్చేది. మీది ఏంటండి, మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి? నా ఎక్స్ప్రెషన్ ఈమె పక్కన ఉన్నారు కదా, అది అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఏంటి సార్ వీళ్ళిద్దరి మధ్యలో పడుతున్న మీ స్ట్రగుల్స్ ఏంటి సార్? అందుకే సార్ వాళ్ళిద్దరిని పక్కన పెట్టి నేను పక్కన కూర్చున్నాను. సో ఇలాగ ఉంటుంది షూట్ అంతా. సో ఫ్యాంటాస్టిక్. అండ్ ఫైనల్లీ షల్ వి ఎంటర్ ఇంటు ద ఇట్స్ ఓకే గురు? Yes. వావ్ గ్రేట్. ఈ జాయ్, ఈ ఎనర్జీ మాకు కావాలి. ఎనీవేస్, ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, అన్నీ కనబడుతున్నాయి మాకు ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, సాంగ్స్ నుంచి కానీ. అంత ఫ్రెష్ పేరును కూడా మా ముందు తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రెగ్యులర్ లవ్ స్టోరీతోనే పాటు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఇందులో ఉండబోతుందని మాకు అర్థమైపోతుంది. కెన్ యూ షేర్ ఇట్? ఏంటి స్పెషల్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్రం అంటే. సో ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఈజ్ వెల్ ఇలా అంటారు, ఇట్స్ ఓకే గురు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్స్ ఓకే అని చెప్పుకునే రోజు ఉండదు. ప్రతి ఏ వర్క్లో అయినా సరే, ఎంత థింగ్ అయినా సరే, ఇట్స్ ఓకే సరే చేద్దాం అని చెప్పుకోకపోతేనే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు టాప్కి వెళ్ళిపోతారు. సో మీ స్ట్రెస్, మీ థింగ్స్, మీ చుట్టుపక్కల ఉన్నవన్నీ చాలా ఇట్స్ ఓకే పోనీ వదిలేద్దాం, ఈ రోజుకి వదిలేద్దాం, నెక్స్ట్ చూసుకుందాం, ఆ ఒక్కటి చాలు, లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు. సో అలాంటి స్టోరీనే ఇట్స్ ఓకే గురు. సో మన లైఫ్లో మనకంటూ మనం చెప్పుకోకపోయినా కూడా మనకు చెప్పేవాళ్ళు ఇట్స్ ఓకే గురు, ఏం కాదు, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, ఏదైనా చేయగలం, ఇట్స్ ఓకే, టెన్షన్ తీసుకోకని మీ వెన్ను తట్టే వాళ్ళు మీకు మీరైనా చేసుకోవాలి, మీకు వెన్ను తట్టే వాళ్ళని ఉండాలి. సో నాకు వెన్ను తట్టే వాళ్ళు అలా ఇట్స్ ఓకే గురు అని చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఐ థింక్ వీళ్ళకి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను. సో దట్ అందుకే వీళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు అనేది నా ఫీలింగ్. సో సినిమాలోకి వచ్చేటప్పటికి నిత్య ఆల్వేస్ అభిక్ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే గురు అని. సో దట్ మీరు వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇట్స్ ఓకే గురు ఏంటి, వాళ్ళ మూమెంట్స్ ఏంటి అని. ఐ థింక్ అభిక్ అన్ని కష్టాలు నిత్య వల్లే వచ్చేవారు నేను అనుకుంటున్నాను. అది రెగ్యులర్ లవ్ స్టోరీలు అలా వచ్చేదేమో కానీ. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఆయన తెలుసో తెలియక అంటే మీరు ఆయన ఎంకరేజ్ చేసి అలాగే అంటారు ఏంటి, నా వల్లనే ఇష్యూ అయిందా? ఇది షూటింగ్ టైం కాదు, షూటింగ్ టైం కాదు, ప్రమోషన్స్ టైం. నో వాట్ ఎవర్, ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. మీరు చెప్పారా నా వల్లే నా ప్రాబ్లం అంతా? చెప్పాను కదండి. నో నాట్ ప్రాంక్, ఐ యామ్ సీరియస్. మీ వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా. నేనే కదా ప్రాబ్లమ్. ఐ లీవ్. థ్యాంక్ యూ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ యాక్చువల్లీ. ఫస్ట్ డే ప్రమోషన్స్ రోజు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తానని నేనైతే అనుకోలేదు. నేను మీకు సపోర్ట్ చేస్తాను, కానీ మీ డైరెక్టర్ మీ హీరో సపోర్ట్ చేయట్లేదు. అందుకే నన్ను వెళ్ళిపోమంటారో చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందా సరోజ? వద్దు సరోజ, అది నా పరిస్థితి సినిమాలో. ఇట్స్ ఓకే గురు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. యా ఓకే, నౌ ఇట్స్ నిత్యాస్ టర్న్. యా, ఈ ఇట్స్ ఓకే గురు అనేది నిత్యాస్ పర్స్పెక్టివ్ నుంచి ఎంత ఇంపార్టెంట్ సినిమాలో? నిత్య ఈజ్ ఆల్వేస్ ప్రాబ్లమ్ మేకర్. అట్లా అయితే నేను మాట్లాడండి, నేను లాస్ట్ లో మాట్లాడతాను. నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చాను, దాన్ని ఇలా ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మీ ఇష్టం, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. చీటీ కాదు, లోపల బ్రెయిన్ లో ఉంది. మీరు ఇలా ఇంటరప్ట్ చేస్తే అది పోతుంది. నాకున్న చిట్టి బ్రెయిన్ కి ఐ కాంట్ యు నో. సో మీరు ఫస్ట్ మా హీరో గారిని అడగండి, దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. అవును, అసలే మా డైరెక్టర్ గారు కూడా లేరు. సో యా, కంటిన్యూ ఫ్రమ్ హిమ్. ఓకే, అభిని అడగమంటారు. అవును, అభి కన్నా ఆయన గురు అని పేరు పెట్టేస్తే బెస్ట్ ఏమన్నా? గురు. యా, ఏం గురు అండి బాబు, ఏదో అనుకుంటారు. గురు చాలా మంచి పేరు. బట్ అని ఎవ్రీ ఫ్రేమ్ మేము చూస్తూనే ఉన్నాము. అంటే అక్కడ మీ డైలాగ్ లేకపోయినా ఎవ్రీ ఫ్రేమ్లో ఇట్స్ ఓకే గురు అని మీకు మీరే అనుకుంటున్నారు, మాకు కనబడుతుంది ట్రైలర్లో. ఎందుకంటే పొద్దున్న సెట్కి వస్తా, నవ్వుకుంటూ వస్తా, చాలా హ్యాపీగా ఈరోజు స్టార్ట్ అని చెప్పి వస్తా. ఆయన చూస్తాడు, ఏం నవ్వుతున్నా ఏంటి, మన సినిమా ఏంటి, ఎమోషన్ ఏంటి, డైలాగ్ ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. ఇంకా ఓకే సార్, ఓకే, ఆ ఒక్క మాటతో
ఆయన ఫేస్ అలా అయిపోతుంది రోజంతా అలాగే. పాపం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అలాగే వెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వుతే ఏ నో 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 అని అంటాడు. ప్లీజ్ క్యారీ అంటే మెథడ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎలా ఉండాలి అని నేను తనకు నేర్పుతూ ఉంటాను అన్నమాట, క్లాసులు చెప్తూ ఉంటాను. బట్ ఆయన ఆల్రెడీ సత్యానంద్ గారితో నేర్చుకుని వచ్చారు కదా. నేర్చుకుని వచ్చారు. యా, వచ్చిందా ఇన్ఫర్మేషన్? చౌల్ సార్, ఈ మెథడ్ యాక్టింగ్ ఎంతవరకు ఏ మెథడ్స్ పనికి వచ్చాయి మీకు? అసలు ఆయనదేంటి స్టోరీ అంతా? ఆయనే హీరో, నేను జస్ట్ సబ్స్టిట్యూట్ లాగా వచ్చాను అంతే. కంపెనీలో సబ్స్టిట్యూట్ దగ్గర ఉంటారు అట్లా, నేను అంతే. చాలా మంది అది చెప్తుంటారండి. ఓకే, అదే నిజమండి. ఇప్పుడు చాలా మంది చెప్పారంటే అది నిజమే కదా. నిజమే, అది అంటారు చాలా మంది. అంటే నా స్టోరీ కూడా యాజ్ ఎ రెగ్యులర్ గాయ్ స్టోరీనే ఉంటుంది. సో అందరికీ ఇప్పుడు మీ స్టోరీ కూడా అలానే ఉండొచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసింది లేదు, ఇబ్బంది పెట్టడం. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు ఆయన పాపం. అసలు అంటే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా మేము ఎప్పుడు సపోర్ట్ చేయడానికి లేమా, ఎప్పుడు ఇరిటేట్ చేయడానికి చెప్తున్నానండి. నేను ఇంకా చెప్పబోతున్నాను. మేము మరి ఫస్ట్ పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్తారేంటి? సరోజా ఓకే, అలా కాదు చరణ్ కాదు. టేక్ ఆఫ్ లో ఈమె కొంచెం కోపడుతున్నారు, కొంచెం వాటర్ ఉంటాయి మధ్య కొద్దిగా పాపం అలా బిహేవ్ చేస్తున్నారు, వదిలేసి. ఇలా చెప్పొద్దు, నేను నిజంగా వెళ్ళిపోతే చెప్తున్నా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఓకే, ఐ అండర్స్టాండ్. నేను ఇంకా కంప్లీట్ చేయాలి. అలాంటప్పుడు ఫస్ట్ పాజిటివ్ గా స్టార్ట్ చేయాలి కాన్వర్సేషన్. ఇప్పుడు నిత్య ఫైర్ అవుతున్నారా లేకపోతే ఉషాశ్రీ గారు ఫైర్ అవుతున్నారు? ఇద్దరునా? yes. ఎందుకు ఉషాశ్రీ గారికి ఏంటి ప్రాబ్లం నిత్య గారితోని? నిత్యతో ఏం ప్రాబ్లం లేదు. ఒక లేడీగా, ఒక గర్ల్ గా ఆయన గర్ల్స్ గురించి వీళ్ళు చాలా ఇరిటేట్ చేస్తారు, మాకు ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లం మేకర్స్ ఉంటారు అనగానే నేను రియాక్ట్ అయ్యాను. నిత్య ఏంటంటే షీ ఇస్ వెరీ సపోర్టివ్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్. ఓ మై గాడ్. చాలా అంటే అమ్మాయిలు ఎంత ట్రబుల్ చేస్తారో అంత సపోర్టివ్ ఉంటారు. ఓకే, సో బోత్ ఆర్ వెరీ ఈక్వల్. ఇప్పుడు భయపడి ఏం చెప్పట్లేదు. భయపడి చెప్పట్లేదు. నేను నా లైఫ్లో ఏదైతే ఇట్స్ ఓకే గురు మూమెంట్ ఉందో చెప్తున్నాను, దాని గురించి చెప్తున్నాను. సో వాళ్ళు ఇబ్బంది పెట్టేది కూడా మనం బాగుండాలని. ఓకే, సో అది చాలామంది జనాలకు అర్థం కాదు. అది మంచి బట్టలు వేసుకెళ్ళు, మంచి చెప్పులు వేసుకెళ్ళు, చెప్పులు వేసుకెళ్ళు అనే కాన్సెప్ట్ అయితే ఉంటుందో అది జనరల్గా అబ్బాయిలకి వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎలా ఉంటే అలా షర్టు మన హ్యాంగర్ పైన షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు టైపు. ఆడవాళ్ళు అమ్మాయిలు అలా ఉండరు. ఓకే, కంపల్సరీ చాలా పద్ధతిగా ఉండరు. వాళ్ళు అలా డిజైన్ చేయబడ్డారు, మనం ఇలా డిజైన్ చేయబడ్డాం. సో అందుకే నేచర్ చాలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, కరెక్ట్. అది చెప్పబోతున్నాను. హ్యాపీ అండి. అది చెప్పబోతున్నాను. మరి రాంగ్ పాజ్ పడితే మాకు అలాగే టెంపర్ వచ్చేస్తుంది. మీరు మధ్యలో వచ్చేస్తారు, ఎందుకంటే రాంగ్ పాజ్ అది, అందుకే నాకు టెంపర్ అవుతారు. నాకు ఇప్పుడు అర్థమైందండి అభి ఎన్ని కష్టాలు పడతాడు నిత్యతో. ఓకేనా, చూసారా? వినయ్ గారు మీరు నాకు సపోర్ట్ చేస్తాను. నిత్య చాలా మంచిదా అండి? చాలా మంచిది. ఎందుకు మంచిదో చెప్పండి. చాలా మంచిది. ఎందుకు మంచిదో నేను చెప్పండి. చెప్తాను యాక్చువల్గా జోక్స్ అపార్ట్. వెల్ నిత్య గురించి అభి చెప్తున్నాడు ఇప్పుడు రాసుకొని వచ్చి మరి. లేదు నిజంగా సీరియస్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక హీరో అదంతా పక్కన పెడితే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నట్టే ఉంటుంది నిజంగానే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే దీంట్లో బేసిక్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు, అది జర్నీ. ఆ జర్నీలో వాడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు అనేది సినిమా. అది అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఏ ప్రొఫెషన్ అయినా పెట్టుకోండి, ఒక ఐటీ ఎంప్లాయీ కానీ బిజినెస్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఆ ప్లేస్లో ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళు లవ్ చేస్తున్నారు, వాడి నవ్వుని వాడు ఎలా కాపాడుకుంటాడు ఆ ప్రాసెస్లో. వాడు ఓడిపోతాడని తెలుసు, అప్పుడు వాడు ప్రేమించిన వాళ్ళు వాడితో ఉంటారా? ఓకే, వాళ్ళని ఎలా కాపాడతాడు, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు, వాడి కెరియర్ని ఎలా చూసుకుంటాడు. డబ్బులు ఉండదు, ఇంట్లో సపోర్ట్ ఉండదు, వాటన్నిటిని ఫేస్ చేసుకొని ఎండ్ గోల్ అనేది రీచ్ అవ్వాలి. అసలు ఇక్కడ ఎండ్ గోల్ అనేది తెలియదు, ఎప్పుడు ఛాన్స్ వస్తుంది ఏంటి ఏం తెలియదు, కానీ పరిగెత్తాలి. ఓకే, వీళ్ళందరినీ ఆ బరువులన్నీ మోసుకొని పరిగెత్తాలి. బట్ యా అది ఫైనల్లో ఏం జరిగింది అనేది ఇంకా సినిమాలోనే చూడాలి. దాంట్లో నిత్య అనేది చాలా సపోర్టింగ్ క్యారెక్టర్ అండి. చాలా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నిత్య ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది కొంతమంది చిరాకు అనుకుంటారు, కొంతమంది లవ్ అనుకుంటారు, కొంతమంది అది హ్యాపీనెస్ అనుకుంటారు. మనం ఏ సిచ్యువేషన్ అది ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిత్య వస్తుంది, మనం ఏడ్చినప్పుడు నిత్య వస్తుంది, మన సంతోషంగా ఉన్న నిత్య వస్తుంది. సో నిత్య అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కొంతమంది లైఫ్లో ఉండరు, లేని వాళ్ళకి ఆవేశపడకండి. మీ లైఫ్లో కాదు దాన్ని సపోర్ట్ చేస్తూ పాయింట్ ఏంటి, ఉండరు కాదు, ఖచ్చితంగా ఉంటారు. ఆ నిత్య లవరే అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మ కావచ్చు, చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కంపల్సరీ అందరి లైఫ్లో నిత్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఉండాలి, ఉంచుకోవాలి లైఫ్లో అనేది. ఎందుకంటే ఈ టైటిల్ జస్టిఫికేషనే ఆవిడ.
బా అదేమి అది చరణ్కి సంబంధించింది కాదు టైటిల్. నిత్య చెప్తుంది ఇట్స్ ఓకే, నేనున్నా నీతో, నువ్వు ఎంతవరకైనా వెళ్ళు. తను ఒక హోల్డింగ్ పాయింట్, తనకి ఒక గాలిపటం పట్టుకొని కింద ఎట్లయితే ఆడిస్తారు, తను పట్టుకుని ఆవిడ గాలిపటం మనం. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. గ్రేట్. బట్ వాట్ ఇన్స్పైర్స్ టు రైట్ దిస్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి? ఇంత మంచి స్క్రిప్ట్ మీరు మాట్లాడుతుంటేనే నిత్య, ఓహో మీ పర్సనల్ లవ్వా? చెప్పండి మణి గారు, మీ లైఫ్లో నిత్య ఎవరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఏం లేదండి. అయ్యో అదిగో మీరిద్దరు ఏదో నిజంగానే నా స్టోరీ అని చెప్తున్నారు, నిజంగానే నా స్టోరీ లాగా కమ్యూనికేట్ అవుతుంది. ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నిత్య, ఒక అభి ఖచ్చితంగా ఉంటారు. మేబీ ఆయన లైఫ్లో కూడా ఎవరో ఫ్రెండో లేకపోతే ఉండుండొచ్చు. దాంట్లో నుండి ఎక్కడో ఇన్స్పిరేషన్ తీసుకొని లైక్ ఎగ్జిక్యూట్ చేసింది అయి ఉండొచ్చు. యాజ్ ఎ సెట్, ఇప్పుడు ఇందాక చెప్పాను, ప్రతి లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మ ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, అక్క ఉండొచ్చు. సో అలా ఉండొచ్చు డెఫినెట్లీ లైఫ్లో చాలామంది ఉండొచ్చు, మా వదిన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో బట్ నేను చెప్పే థింగ్ ఒకటే అండి, సినిమా కాన్సెప్ట్, సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అనేది పక్కన పెడితే, ఇట్స్ ఓకే అనుకునే లైఫ్ నువ్వు స్టార్ట్ చేస్తే మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా మనం పడుకునేంత వరకు కూడా చాలా థింగ్స్ వస్తాయి, ఇలాంటివి మనం హ్యాండిల్ చేయలేటివి, మనం మోయలేనిటివి చాలా వస్తాయి. ద ఓన్లీ థింగ్ నువ్వు అక్కడ హోల్డ్ అయ్యి, కాసేపు హోల్డ్ అయ్యి, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్, ఈరోజు నాది కాదు, ఓకే ఈరోజు నాది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు అనుకో, ఎటువంటి టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఇంటికి పడుకుంటారు, రేపు మార్నింగ్ లేస్తారు, మార్నింగ్ లేచిన తర్వాత. సో నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ మంత్ర. మీరు మార్నింగ్ లేచినప్పుడు ఇట్స్ ఓకే, ఇవాళ నా డే బాగుండబోతుంది, ఇట్స్ ఓకే అనుకొని మీరు వెళ్ళండి. ఇట్స్ అ వెరీ పాజిటివ్ నోట్లో వెళ్తే, దెన్ ఒకవేళ అట్లా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇట్స్ ఓకే కదా, ఇట్స్ ఓకే చేల్తా అనుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ జస్ట్ ఒక 2 seconds పాజ్ తీసుకొని ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేస్తే బెటర్ అనేది మా ఒపీనియన్. అండ్ మేము ఓవరాల్గా చెప్పాలనుకుంది కూడా అదే, తొందరపాటులో ఉన్న ఒక్క లైఫ్ని మనం ఎప్పుడూ ఎలా కూడా డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇవాళ బాగాలేదు అని చెప్పి రేపు బాగుండదు అని కన్ఫర్మేషన్ లేదు కదా. సో మేము ఇట్స్ జస్ట్ రైట్ ఎట్ ద మూమెంట్ అలా అయిపోయింది, ఇట్స్ ఓకే అనుకుంటే చాలు. అండ్ ఇంత సీరియస్గా ఉంటే అసలు చాలా ఐఎమ్ స్వెటింగ్ ఇట్ రియలీ బ్యాడ్. మీరు మా సాంగ్స్ విన్నారా? ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. అసలు సిద్ధార్థ గారిని ఎలా ఆన్ బోర్డ్ చేయగలిగారు? అది ఓన్లీ చెప్పే పర్సన్ ఒకరే ఉన్నారు, కాదు చరణ్ గారికి సంబంధం, మా మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ అని. సో తను మాత్రం చెప్పగలరు, అది ఆ మంత్రం ఆయనకే తెలుసు. ఆయన చాలా ఇట్స్ ఓకే గురు అనుకుని ఉంటారు. ఆయన కూడా గురు అనే ఇల్లు ఉంటారు సిద్ధార్థ. సో ఆయన మాత్రమే చేయగలిగారు, ఆయన మాత్రం చేశారు. అండ్ ఈరోజు మా మూవీకి మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యి ఇట్స్ లైక్ హ్యూజ్ సపోర్ట్, లైక్ ఒక బాడీకి స్పైన్ లాగా నిల్చుంది. అండ్ హోల్ హార్టెడ్గా వి ఆల్ థ్యాంక్స్ సిద్ధు గారు, ఆయన్ని తీసుకొచ్చినందుకు మా మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని ఇంత బాగా ఇంత అందంగా చూపించిన మా డిఓపి గారి గురించి కూడా మాట్లాడాలి, సన్నీ సార్. ఐ పర్సనలీ ఐ స్టార్ట్ దిస్. ఎస్, నేను చేయగలను. నాకు అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ డెబ్యూగా. సో నాకు ఎక్కడో దగ్గర కాన్ఫిడెన్స్ తక్కువ ఉండింది వెన్ సార్ అప్రోచ్ అయినప్పుడు, స్టోరీ నరేట్ చేసినప్పుడు. ఇట్ వాస్ గుడ్, వెల్ అండ్ గుడ్, డీసెంట్ ఉండింది, అంటే నా పరిధిలో ఉంది, నాకు నచ్చింది. బట్ సమ్వేర్ ఐ వాస్ థింకింగ్ నేను స్క్రీన్కి అప్పటి వరకు చేయలేదు కదా, ఎలా ఉంటానో, దిస్ దాట్ అండ్ మెనీ థింగ్స్ వర్ దేర్. సన్నీ సార్ ఒక్కసారి టెస్ట్ లుక్ చేసి, డోంట్ వరీ ఉషా, వీ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్, యూ లుక్ రియలీ గుడ్ అని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చారు. దెన్ ఏ రోజు కూడా, అంటే మేము షూట్ చేసిన 30 days అవ్వచ్చు, ఏ రోజు నేను వెనక్కి తిరిగి మళ్ళీ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో అవ్వడం కానీ అలాంటిది ఏది జరగలేదు. అండ్ హీ కంపోజ్డ్ రియలీ గుడ్. సి ఎవ్రీబడి, లైక్ ఎవ్రీ ఫేజ్ హ్యాస్ ప్లస్ అండ్ మైనస్. నో, ఆయన ఈజీగా క్యాచ్ చేసి నన్ను బాగా చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ యా, సో నెక్స్ట్ ఓవర్ యూ. బాగా చూపించారు కాబట్టి. అంటే ఇప్పుడు మాకు మామూలుగా సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అయ్యాగా, బట్ మోర్ ఓవర్ ఇట్స్ ఓకే గురు జనాల్లోకి బాగా వెళ్ళడానికి ప్రమోషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లేదా మీరు మీట్ అయిన సెలబ్రిటీస్ కానీ, మీరు ఆన్ బోర్డ్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ కానీ, హూజ్ ఐడియా ఇట్ వాస్? అంటే ఇది కలెక్టివ్ డిసిషన్ అండి, డెఫినెట్లీ మా టీమ్ డెసిషను. అంటే డెఫినెట్లీ ఒక్కొక్కరి దగ్గర నుంచి, మా ఏడీల దగ్గర నుంచి, నా కో డైరెక్టర్ల దగ్గర నుంచి, నా రైటర్ల దగ్గర నుంచి, మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ప్రొడ్యూసర్ గారు ద మోస్ట్ థింగ్ ఆయనే, లేదు మనం ఇంకా బెటర్గా వెళ్దాం, బెటర్ అవుతూ వెళ్దాం, సో దట్ లేట్ అయినా పర్వాలేదు, మనం హీఈస్ ఎ న్యూ
నాలాగే తను డెబ్యూ. సో తను ఎంకరేజ్ చేసి ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజుకి కూడా లేదు మనం ఇంకా బెటర్గా ఏం చేద్దాం, బెటర్గా ఎట్లా చేద్దాం, బెటర్గా అప్రోచ్ చేద్దాం, వీళ్ళని అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది, వీళ్ళని అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఒక పాయింట్కి వచ్చి ఫినాన్షియల్ థింగ్స్కి వస్తాయి. సో అది నువ్వు అది వదిలేసి నేను చూసుకుంటాను దాన్ని, నేను ఏదో ఒకటి చేసుకుంటాను, ఈ ఐడియా చెప్పు, ఇలా ఉంటే ఎలా వెళ్తామో చెప్పు, దాన్ని బట్టి వెళ్దాం. సో ఆ ప్రాసెస్లోనే మోహిత్ గారితో మాట్లాడి సిద్ధార్థ్ గారిని తీసుకురావడం కావచ్చు, ఇలా కంప్లీట్లీ జీరో కాంప్రమైజ్ అండి. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్ గారు. అసలు వాట్ నాట్, ఇంకా డైరెక్టర్ గారు అది చెప్పినట్టే మాకేం కావాలన్నా ప్రొవైడ్ చేసేవాళ్ళు, అంటే టెక్నికలీ. సో నా టీం అందరూ చాలా మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. సో నా కెమెరామెన్ కావచ్చు, నా కెమెరామెన్ గారితో నేను ఆయన చాలా సినిమాలు చేసి ఉన్నారు. ఆయనతో నేను డిస్కషన్ ఇందాక నిత్యా చెప్పినట్టు పూజ వరకు కూడా ఆవిడకి సార్ నేను ఓకేనా టెస్ట్ షూట్ చేశాం. ఎప్పుడైతే కన్ఫామ్గా చెప్పేశాము, దెన్ తను పూజ రోజుకి నా షూట్కి, తన ఫస్ట్ డే షూట్కి 1 వీక్ తేడా గ్యాప్ ఉంది. తనకి లుక్స్ చెప్పాము, ఆ లుక్లో వచ్చింది సెట్కి. లైక్ ఏ షాక్తో ఎప్పుడైతే సన్నీ భయ్య తనతో ఎప్పుడైతే మేము మాట్లాడి సార్ మీరు చెప్పండి కొద్దిగా చెప్పాము. సో తను నమ్మింది, తను వచ్చింది. వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే తను షీజ్ ఎ క్లాసికల్ డ్యాన్సర్. సో అది నాకు తెలియదు, ఎంతమంది తెలుసో నాకు తెలియదు, బట్ షీజ్ ఎ క్లాసికల్ డ్యాన్సర్. ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో చరణ్ అనే లాంటి తను ఒక పర్వతం అంటే ఈవిడ దాన్ని హోల్డ్ చేసే ఒకలాంటి థింగ్ అనమాట. సో అంత పర్సనాలిటీని అంత ఒక హోల్డ్ చేయాలంటే ఇలాంటి అమ్మాయి, ఇలాంటి ఒక డీప్ రూటెడ్ అమ్మాయి కావాలనేది నాకు ఉంది. చాలాసార్లు చెప్పి 2-3 సార్లు నరేషన్స్ ఇచ్చి కాదు ఇలా అని చెప్పి చరణ్కి ఎంతైతే నేను మోటివేట్ చేయాల్సి వచ్చిందో, చరణ్ డెఫినెట్లీ స్టోరీ చెప్పినప్పుడు తనకి విపరీతం నచ్చింది, చాలా నచ్చింది. చరణ్ ఒకటే అన్నాడు, అన్న ఇంత వెయిట్ నేను మోయగలనా. డెఫినెట్లీ చరణ్ నీకు అది ఉంది. ఎందుకు సార్ చరణ్ చేసిన ప్రీవియస్ మూవీస్ కావచ్చు, అవి కావచ్చు, ఇలాంటి క్యారెక్టరేషను చరణ్కి ద ఫస్ట్ టైం. 90 minutes 1 hour 1.5 hour 1 hour 50 minutes మూవీ, 1 hour 50 minutesలో ఎవ్రీ ఫ్రేమ్లో చరణ్ ఉంటాడు. సో అది బిగ్గెస్ట్ థింగ్. అది ప్రాబ్లం అవుతుందా లేదా, ఎందుకంటే అంతసేపు హీరోని చూడాలి అంటే తను మొత్తం డైలాగ్స్ చెప్పేస్తానో లేకపోతే ఒక ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి ఒక యాక్టింగ్ చేస్తానో కాదు, సటల్గా చేయాలి, తన్ని వర్కౌట్ చేయాలి. అలానే ఉంటేనే చూస్తారు. సో అలా మొత్తం మనకు 2 hours మూవీలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవ్రీ ఫ్రేమ్లో చరణ్ ఉంటాడు. సో ఆ చరణ్ని ఎక్కడైనా డౌన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఉషా లిఫ్టప్ చేయాలి. ఉషాతో చరణ్తో ఏదైతే జరిగిన సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ సీన్ చాలా బాగా పేలింది. చాలా మీరు చూస్తారు, రేపు థియేటర్లో చూస్తారు. దాని అన్నిటికీ అంత బాగా పేలడానికి కెమెరామెన్ అంత మంచి ప్యాలెట్ తీసుకున్నాం. సాంగ్స్ కావచ్చు, చిక్మంగళూరుకి వెళ్ళి సాంగ్స్ షూట్ చేసినాం. సో ఎవ్రీథింగ్. సో చిక్మంగళూరు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. వీళ్ళందరూ ఫస్ట్ కొండ ఎక్కాము, కింద నుంచి కొండ ఎక్కి కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసుకుని ఎక్కాం. డిఓపి గారు డైరెక్ట్గా డిస్కషన్ పెట్టుకున్నారు, చూసారు, మొత్తం చూసి సారీ ఈ కొండ కాదు పక్క కొండ అన్నారు. మొత్తం టీం ఇంకా మళ్ళీ ఆ కొండంతా దిగి పక్క కొండ ఎక్కి అప్పుడు ఇక డాన్స్ డాన్స్ అంటే ఐ థింక్ 10 kilometers అనుకుంటా, అంతే కదా. ఏమో సార్ నాకైతే నాకెవరో మన టీంలో దే జస్ట్ మేడ్ మీ సో లైక్ డమ్. సంబడీ సెడ్ మీకు తెలుసా 300 kilometers నడిచామంటే నిజంగానో మరి నేను అంత నడిచానా, వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అసలు అంతెలా అంటే నేను కూడా ఎంత డమ్గా ఉన్నానంటే బికాస్ ఫస్ట్ ఆయన చెప్పినట్టు నిజంగానే ఒక కొండ ఎక్కామండి, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా షిఫ్ట్ అనగానే అన్నీ మోసుకుంటూ అటు వెళ్తున్నాం కదా. ఐ వాస్ థింకింగ్ నేను నిజంగానే మేము 300 kilometers నడిచాను. నేను చెప్తాను ఇప్పుడు పెద్ద సాంగ్ అంత పెద్ద హిట్ అయింది ఎందుకైందంటే వాళ్ళు ఎంత పెద్ద కొండకి ఎక్కారండి. సేమ్ జరిగింది. ఇవాళ మేము అంటే అలా జరిగిందని చెప్పట్లేదు, మాకు నిజంగానే జరిగింది. ద సేమ్ హ్యాపెన్స్. మీరు సాంగ్ చూస్తే చిక్మంగళూరు సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ క్యాప్చరింగ్ సార్ అది. సో అది ఓన్లీ బికాస్ ఆఫ్ సన్నీ గారు అంత బ్యూటిఫుల్గా రావడానికి తనకున్న థింగ్లో తనకున్న పరిధిలో తను చేయడం అది చాలా హ్యాపీ. అంటే నా టెక్నీషియన్స్ ఎవరినైనా నేను తీసుకుని చాలా హ్యాపీగా చెప్తాను, చాలా ప్రౌడ్గా చెప్తాను, ఇంక్లూడింగ్ నా ఏడీఎల్ దగ్గర నుంచి కూడా చాలా కష్టపడ్డారు.
నా ఐడియా లేకపోతే నేను మేబీ సినిమాని అంత కంప్లీట్ చేసేవాని కాదు. మేము ఎన్ని రోజులు షెడ్యూల్ వేసుకున్నాం అన్ని రోజుల్లో ఆన్ డాట్ అయితే మేము రాసుకున్నాము ఆన్ డాట్, చాలా గర్వంగా చెప్తాను, ఆన్ డాట్లో తీసాము బికాస్ ఆఫ్ మై టీమ్, ఎవ్రీ టీమ్. సో అదే అండి. మా దాంట్లో ఎంతమంది ఏడీలు ఉంటారని అనుకుంటున్నారు? ఊరికే ర్యాండమ్, జస్ట్ ర్యాండమ్గా ఒక 7 మెంబర్స్ ఆల్మోస్ట్ మీరు వచ్చేసారు కానీ ఒక 12 మెంబర్స్. 12 మెంబర్స్. వాళ్ళు మేము ఓన్లీ ఏడీసే, మేము ఏడీ వర్కే చేస్తామని కాకుండా ఇర్రెస్పెక్టివ్ సెట్లో, ఆన్ సెట్, ఆఫ్ సెట్ ఏమేమి కావాలి అన్నీ చూసుకుంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని సినిమాకి ఎంత వరకు ఇవ్వాలో దానికి మించి చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆ 12 మెంబర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్ దాంట్లో దే ఆర్ గ్రోయింగ్ రియలీ బిజీ, డూయింగ్ రియలీ గుడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి అప్పుడు డెబ్యూ, సో మాకు సపోర్టింగ్గా ఉండి మేము ఎక్కడ డౌన్ అవ్వకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అవ్వచ్చు, మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, ఏది లేకుండా ఎప్పటికప్పుడు చియరప్ చేస్తూ ఆన్ సెట్, ఆఫ్ సెట్ ఏమైనా కావాలా ఇలా అలా గాసిపింగ్ చేస్తూ దే యూస్ టు కీప్ అస్ ఎంగేజింగ్ అండ్ వెరీ ప్రొడక్టివ్ పీపుల్. ఐ రియలీ విష్ దెమ్ అ గుడ్ గ్రోత్ future. Super. Yeah. So But let's have one interesting question regarding your journeys. Sure. From Chennai T Nagar to ఈరోజు ఫిల్మ్ నగర్లో సినిమాలు చేస్తూ బ్యూటిఫుల్గా ఎవరు చరణ్ మొత్తం లీక్ చేసింది నాకు అర్థం కాదు. చెన్నై టీ నగర్ అంటున్నారు. ఓకే, హౌ ఇట్ ఈస్ అంటే ఆ జర్నీ ఒకసారి చూసుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఆల్మోస్ట్ 4th ఫిల్మ్ ఐ థింక్ ఇట్ ఈస్. యా హౌ యూ ఫెల్ ఫర్ దిస్ అంటే? ఐఎమ్ గ్రేట్ఫుల్ యాక్చువల్గా. బట్ చెన్నై టీ నగర్ ఎలా తెలుస్తుంది నాకు అర్థం కాదు. అవి సీక్రెట్స్ అండి. సీక్రెట్స్ 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్లో ఒకళ్ళు పట్టుకున్నారు. కాల్ తీసుకుందాం ఎవరు అది తీసుకోవాలి ఖచ్చితంగా. నేను ఇంకా ఆ షాక్లో ఉన్నాను యాక్చువల్గా. బట్ యా, అక్కడి నుంచి నేను 2020లో వచ్చానండి ఇక్కడ హైదరాబాద్కి. ఫస్ట్ ఫిల్మ్ రవి సార్ది చేశాను, రవిబాబు గారితో. అది చేశాను. అక్కడి నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా ఫిల్మ్స్ అన్నీ. యా, గ్రేట్ సూపర్ మ్యామ్. బట్ ఒక ఆడియన్స్గా, జనరల్ ఆడియన్స్గా కొంతమంది మేము ఫ్రేమ్ మీద చూస్తున్నప్పుడు మోర్ దెన్ వాళ్ళ యాక్టర్స్గా కన్నా మాకు పర్ఫార్మెన్స్గా కొంతమంది గుర్తుంటూ ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు కానీ అంత బాగా ఆ జర్నీలోనే మేము కొంతమందిని చూస్తున్నప్పుడు లైక్ ఉషాశ్రీకర్ గారు అంత మంచి పర్ఫార్మర్ అయినప్పటికీ వై తెలుగు సినిమా ఎక్కువ ఎందుకు యూస్ చేసుకోవట్లేదు అని క్వశ్చన్ మార్క్ ఆడియన్స్గా మాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే జీబ్రా లాంటి దాంట్లో ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చూసాం. బట్ వాట్ అబౌట్ ద ఇట్స్ ఓకే గురు, ఆ పర్ఫార్మర్ని ఎంతవరకు మేము ఎక్స్ప్లోర్ చేయగలం? అండ్ వాట్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ, ఒక యాక్టర్స్గా చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మంచి మంచి సినిమాలు కూడా స్టిల్ ఆ పర్ఫార్మర్ని యూస్ చేసుకోవట్లేదు కదా అని? లేదు యూస్ చేసుకోవట్లేదు అనడం కన్నా మేబీ నా సైడ్ నుండి కూడా నేను కొంచెం డిలే చేశానేమో. సమ్వేర్ లైక్ ఎక్స్క్యూజ్, నేను నా స్టడీస్ కోసం గ్యాప్ తీసుకున్నాను. మంచి ఆపర్చునిటీస్ వచ్చే టైంలోనే నేను బ్రేక్ తీసుకోవడం వల్ల ఒక ప్లస్ అండ్ మైనస్ నాకు జరిగింది. సో అది ఫినిష్ చేసుకొని నేను అప్రోచ్ అయ్యే టైంకి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్స్, మంచి గుడ్ రోల్స్ ప్రామినెంట్గా ఉండాలి అని నేను చూజీగా వెళ్తున్నాను. సో అలా వెళ్తున్న ప్రయాణంలోనే నాకు ఇట్స్ ఓకే గురు వచ్చింది. సో ఐ వాజ్ నెవర్ ప్రిపేర్డ్ ఫర్ అ డెబ్యూ యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. వచ్చాయి నాకు వెన్ ఐ వాజ్ జస్ట్ ఫినిష్డ్ మై కేర్ ఇంటర్ డిగ్రీ టైంలో. చెప్పాలంటే రియలీ గుడ్ మూవీస్, పెద్ద ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చాయి. బట్ చిన్నప్పటి నుండి సపోర్ట్ చేసిన పేరెంట్స్ ఒక ఇట్స్ నాట్ ఎనీ సెక్యూర్ ఫీల్డ్ కదమ్మా, ఇవాళ ఉంటుంది రేపు ఎలా ఉంటుందో తెలీదు. యూ షుడ్ హ్యావ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్, ఒక డిగ్రీ పట్టుకొని నీ ఇష్టం, నీ ప్యాషన్, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అని. సో ఇంకా అక్కడ నాన్నగారు అలా అంటే ఇంకా ఓకే డిగ్రీ ఫినిష్ చేసి ఐల్ గో అన్నట్టుగా నేను ఆగిపోయాను. ఆ టైంలో నాకు కుదరలేదు. బట్ లేటర్ నిజంగా మీరు అన్నట్టు జీబ్రా నాకు మళ్ళీ ఒక మంచి బేస్ ఇచ్చింది. కుమారి శ్రీమతి అవ్వచ్చు, రీసెంట్గా లైలా అవ్వచ్చు. ఇది దీని తర్వాత ఇంకో మూవీ కూడా నేను మెయిన్ లీడ్గా చేశాను. అంటే మేబీ ఎవరి మైండ్లోకి నన్ను మెయిన్ లీడ్గా చూడలేదేమో. వాట్ ఐ ఫీల్ టుడే ఈజ్ లైక్ మేబీ ఈ సినిమా బయటకు వచ్చినా లేదా ఏదైనా సాంగ్ బయటకు వచ్చినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే ఓకే నేను మెయిన్ లీడ్గా కూడా షీ కెన్ పుల్ ఆఫ్, షీ కెన్ డూ ఇట్ అనే ఒక థాట్ వస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ. లైక్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ది ఆపర్చునిటీస్. ఇఫ్ గుడ్ స్క్రిప్ట్, గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దెమ్. లైక్ ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ. అది ఇప్పుడు చెప్తున్నారు, మీరు ముందు నుంచి చెప్పింటే ముందు నుంచి వచ్చేది. షీ ఈజ్ వెరీ పికీ.
అది చెప్పదు ఫస్ట్. నేను చెప్పినా కదా చూసి వెళ్తాను. చెప్తున్నా ఇప్పుడు నేను ఎంత బాగా మాట్లాడానో దాంట్లో నుంచి ఒక పిన్ పాయింట్ చేస్తే నేను ఇలా అరుస్తా. ముందే చెప్పాలి కదా, ముందే చెప్పినప్పుడు సో దట్ అందరూ డోర్ క్లోజ్ చేసుకున్నారా అనుకుంటారు తప్ప మీరు ఓపెన్ ఉన్నారు చేస్తారు అని ఎవరు అనుకోరు. కరెక్టే. అంటే మేబీ మీరు కూడా ఇప్పుడు మనీ సార్ అవ్వచ్చు, మా అసోసియేట్ నో హీస్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సారీ ఎక్స్క్యూజ్, మల్లికార్జున్ గారు. బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ మల్లికార్జున్ గారు అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీస్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో, సాయి అని చెప్పేసి. సో వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఐఎమ్ ఆల్సో అన్ థియేటర్ ఆర్టిస్ట్. మల్లి గారు నన్ను ఇక్కడ థియేటర్ ప్లేలో చూసి వై డోంట్ వి అప్రోచ్ హర్ అని ఎలా అయితే వీళ్ళకి థాట్ వచ్చిందో మేబీ అలాగే ఇంకొంతమంది కూడా అప్రోచ్ అయ్యారు, బట్ నాకు అది వర్కౌట్ అవ్వలేదు. దెన్ హీ సెడ్ లైక్ ఏం లేదండి నాకు పర్ఫార్మర్ కావాలి, బట్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్, లైక్ ఇదే నా పర్సనాలిటీ, లైక్ బేస్ పర్సనాలిటీ. ఏం లేదు మీరు కొంచెం వెయిట్ లాస్ అవుతే చాలు అన్నారు. ఇదొక్కటే ఆయన చెప్పింది. ఇంకా మిగతాది నేను సినిమా ఒప్పుకోవడానికి కూడా నేను చాలా డౌట్లు పెట్టుకొని నాకు నేనే చాలా ఓవర్ థింక్ చేసేసి, యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ ఒక మెయిన్ పిల్లర్ లాగా సన్నీ సార్ ఈయన నిల్చొని లేదమ్మా మీరు ఓవర్ థింక్ చేసే అంత అయితే లేదు, వీ కెన్ డూ ఇట్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు పాజిటివ్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈ సినిమాలో నేను చాలా స్లిమ్గా ఉంటాను. ననలేదు ఉన్నారండి మీరు చెప్పాల్సిన కన్ఫర్మేషన్ మేము కూడా యాక్సెప్ట్ చేసాం కదా. అంటే కాదు ఈవిడ అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు ఇలాగే ఉంటారు కాదు. అంటే నేను ప్రాజెక్ట్ వస్తేనే తగ్గుతానని కూడా కాదు. ఇట్స్ లైక్ సి అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది బాడీలో, ఫీమేల్స్ అండ్ ఇష్యూస్ ఉంటాయి కదా అలా. అంటే ఆ పాయింట్ చెప్పకుండా నేను క్లోజ్ చేసా, ఈవిడ ఓపెన్ చేసింది. నేను చెప్తున్నా వాట్ ఇస్ దే టు హైడ్ ఫల్దర్ కొట్టుకుంటూ ఉంటారు, నేనేమో సార్ స్టార్ట్ రెడీ సార్ అని చెప్పి అరుస్తూ. నో ఐల్ ఫినిష్ ఇట్. సో ఇప్పుడు ఈ మూవీలో లాస్ట్ 2 లైన్స్ ప్లీజ్. ఇప్పుడు దీంట్లో చూసినప్పుడు అరే షీ లుక్స్ గుడ్, షీ కెన్ డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్తో ఎవరైనా డైరెక్టరో రైటరో ఓకే నేను ఆపేయాలని లోపల యాక్చువల్గా నేను మర్చిపోయాను. సార్ ఫస్ట్ చెప్పారు కదా సినిమా స్టార్టింగ్లో మేము టైం ఇచ్చాము, ఈ పీరియడ్ టైం ఇచ్చి మీరు కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పారని. యాక్చువల్గా అంత ప్రెషర్ ఏం పెట్టలేదు డైరెక్టర్ కానీ డిఓపి కానీ, ఏం చెప్పలేదు ఎవరు మీరు తగ్గాలి ఖచ్చితంగా తగ్గాలి ఏం చెప్పలేదు. లిక్విడ్ డైట్లో ఉన్నారు. ఎన్ని డేస్ అండి? 10 days. 10 days లిక్విడ్ డైట్లో ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అది ఒక సీన్లో చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. సినిమా మొత్తం మీరు చూడొచ్చు. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా చాలా బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. లిక్విడ్ డైట్ అంటే నేనే షాక్, మా లిక్విడ్ డైట్ ఎట్లా ఉన్నారండి బాబు అని చెప్పి. వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి ఏం చెప్పారండి మీరు మా అమ్మాయికి అబ్బా సినిమా తినట్లేదు, ఫుడ్ తినట్లేదు అంటే నేనేం చెప్పారండి నాకు అర్థం తెలియదు. మళ్ళీ చూస్తే సెట్కి వచ్చినప్పుడు చూస్తే అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు అలా ఆ చేంజ్ ఉంది. సో తన బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఉంది. సో అది చాలా గ్రేట్. చాలా రిగార్డింగ్ యువర్ జర్నీ అంటే ఇంటర్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఏజ్లోనే సినిమాలే చేసేద్దాం అనే థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? అయ్యో అది చాలా పెద్ద స్టోరీ అండి, బట్ చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంటర్ వరకు నేను ఎప్పుడు థియేటర్లో సినిమాలు చూసింది చాలా చాలా తక్కువ, వేల మంది లెక్క పెట్టుకోవచ్చు. ఓకే. ఇంటర్లో నేను నా ఫస్ట్ ఇయర్ ఐ థింక్ ఫస్ట్ ఇయర్లో మా సిస్టర్ హాస్టల్లో ఉంటాను నేను. మా సిస్టర్ మ్యారేజ్ అని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్ళాను. మా కజిన్ వచ్చారు. ఓకే. వచ్చారు నన్ను అవుటింగ్ తీసుకెళ్లారు. అవుటింగ్ తీసుకెళ్తే ఏదో సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి వెళ్ళాం. జైశ్యామ్ థియేటర్. ఓకే. తిరుపతి జైశ్యామ్ థియేటర్ నాకు బాగా గుర్తుంది. వెళ్ళాము, టికెట్లు లేవు, ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం. చాలా పండగలా ఉంది, మొత్తం పేపర్లు ఎగరేస్తున్నారు, రచ అయిపోతున్నాం. చూస్తే మహేష్ బాబు సినిమా సార్ పోకిరి. ఫస్ట్ డే రిలీజ్ అయ్యే రోజు అంటే కాదు, 50th డే అంట. అది షాక్ అయిపోయారు. జై బాబు చాలా సేపు ఆపుకుంటున్నారు. సో షాక్ అయిపోయాను. అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంతా, ఏంట్రా ఇది హడావిడి ఏంటి నాకు అసలు అర్థం కదా. సో సినిమా చూస్తున్నాం పోతుంది, అందరూ అడుస్తున్నారు, ఇంటర్వెల్ అయిపోయింది, అంతా అయిపోయింది. క్లైమాక్స్ ఎప్పుడైతే వాడే పోలీస్ అని చెప్పి ఎప్పుడైతే మహేష్ బాబు గారు ఇలా పరిగెడుతూ వస్తారో ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. లేదు కంపల్సరీ నేను అంటే ఎలా ఉంటుందంటే అండి, ఫ్యాన్ కాదు నేను, అప్పటికి ఫ్యాన్ కాదు, తనతో కూర్చొని ట్రావెల్ చేయాలి అనేది నాకుండే. జర్నీ చేయాలి, తనతో కూర్చొని జర్నీ చేయాలి. ఫ్యాన్ లాగా వెళ్ళామనుకోండి, ఒక ఫోటో ఇచ్చేస్తాడు, కమాన్ ఫోటో తీసుకొని వెళ్ళిపోతాను. కాదు, తనతో కూర్చొని నేను డిన్నర్ చేయాలి, తనతో కూర్చొని 2 రోజులు ట్రావెల్ చేయాలి అని నాకు మనసులో ఓడిపోయింది. సో అలా చేయాలంటే ఏం చేయాలి? తనతో సినిమా చేయాలి. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో నా లైఫ్ చాలా
చాలా థింగ్స్ చాలా రౌండప్ సర్కిల్ ఉంటుంది. నేను ఆలోచిస్తుంటే ఇందాక కూడా ఆలోచిస్తుంటే సో ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, మా గురువుగారు పూరి జగన్నాథ్. నేను వచ్చిన తర్వాత మా గురువుగారు పూరి జగన్నాథ్ గారు. టైటిల్ ఇచ్చింది ఆయన, ఇట్స్ ఓకే గురు. నాకు 2020లో నేను చాలా డిప్రెషన్లో ఉన్న టైమ్స్లో సార్ది లైగర్ సినిమా షూట్ అవుతుంది గోవాలో. సడన్గా మా ఫ్రెండ్, మా అసోసియేట్, నా ఫ్రెండ్ రాహుల్, ఇంకో ఫ్రెండ్ ప్రణవ్ అనేసి వాళ్ళు క్లోజ్ పూరి గారికి. సడన్గా కాల్ చేస్తే రా గోవాలో వచ్చేసి అని చెప్పారు. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్లైట్ వేసుకొని గోవాకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే సార్ వచ్చారు, సార్తో మేము మాట్లాడుతున్నాం. సార్ ఏమైంది అని అడిగాను. ఏమైంది సార్? గురు అంటాడు. సార్ భూతపదం గురు అంటాడు అందరినీ. సార్ ఇది జరిగింది, ఇలా జరిగింది, ఇట్స్ ఓకే గురు, ఏంటి నువ్వు చిల్ అవుట్ అవ్వ అక్కడ స్టార్ట్ అయింది నాది టైటిల్. అది టైటిల్ యొక్క థింగ్. ఓకే. నా వెల్ విషరు, నా గైడు మెహర్ రమేష్ గారు ఇండస్ట్రీ. ఒకరోజు ఇదే మాట్లాడుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, ఏంటి నీకు సినిమాలకు రావడానికి ఏంటి అంటే, అన్న ఇది స్టోరీ అని చెప్తే, ఆ సినిమా రైటర్ ఎవరు తెలుసా నీకు అన్నాడు. నాకు తెలుసు బట్ మర్చిపోయినా అప్పటికి అనేది తెలిసింది. మెహర్ రమేష్ గారు రైటర్ దానికి. షాక్ అయిపోయాను నేను. ఈ అబ్బా నీకు రైటర్ తెలియదు, నువ్వు మళ్ళీ నన్ను గురువు అంటే కాదని నాకు గుర్తుంది. ఎందుకంటే దేశముఖి వరకు పూరి గారి సినిమాలన్నీ రైటర్ ఆయన అని చెప్పి, ఓహో నీకు మహేష్ బాబు అంటే ఇష్టం కాదు, సినిమా ఆ లైన్ వల్ల నీకు ఇష్టపడింది సినిమా, ఓకే నువ్వు చూసుకో ఎక్కడ ట్రాక్ ఏదో అక్కడ పోతుంది అని చెప్తే అర్థమైంది. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎట్లా ఆలోచించి రాసాను తెలుసు నీకు. ఆ సపరేట్ డిస్కషన్. సో నా లైఫ్ అంతా ఇలా ఒక సమ్మప్ అయింది. నాకేదైతే నేను ఇప్పుడు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందో మా మెహర్ అన్నయ్యతో కానీ లేకపోతే ఇలా వెళ్తూ ఇంత నా లైఫ్కి, నా ఇష్టోకి గురికి ఇదంతా ఒక సమప్ అనమాట. సో నేను ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను ఆ రోజు నుంచి అడుగుతున్నా, ఒక్కసారి పూరి సార్తో ఒక్కసారి ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పి. ఆ రోజు నుంచి ఇంకా తీసుకెళ్ళా. ఓకే. బట్ నేను అల్యూమినియం ఫ్యాక్టరీలో పూరి సార్ది, విజయ్ సేతుపతి సార్ది అది షూటింగ్ చూశాను. అంటే ఓకే అటు సైడ్ షూటింగ్ ఉంటే అటు వెళ్ళాను ఊరికే. ఆ లొకేషన్కి వెళ్తే సంథింగ్ బిగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి. అది ఒక్కటే చెప్పగలుగుతా. క్రేజీ సెట్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ మ్యామ్. మీకు అలాంటి మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. చైల్డ్ ఆర్టిస్ట్ అసలు చైన్ స్టార్ హీరోతో నాకు బేస్ ఇచ్చి లైక్ ఒక మంచి గుర్తింపు ఇచ్చిన మెహర్ రమేష్ అన్నయ్య. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అప్పటి వరకు నేను చూసిన చైల్డ్ ఆర్టిస్ట్ లైఫ్ నుండి బిల్లా తర్వాత అసలు ఒక ఉషశ్రీ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఉందని గుర్తింపు ఇచ్చిందే బిల్లా. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఆయన దగ్గర వర్క్ చేసిన డైరెక్టరే నాకు ఫస్ట్ సినిమా డెబ్యూ ఇవ్వడం అనేది కూడా సమ్హౌ ఇట్స్ లైక్ సైకిల్. నాకు ఎట్లుందంటే ఎగ్జామ్కి చాలామంది బ్లాక్ పెన్, బ్లూ పెన్, గ్రీన్ పెన్ అని తీసుకెళ్తారు. నేను ఏ బ్యాచ్ అంటే ఒకే పెన్నే, అది కూడా ఫ్రెండ్ అడిగి తీసుకెళ్తా. ఆ బ్యాచ్ నాకు వీళ్ళు మాట్లాడుతుంటే అట్లనే ఉంది. మన దగ్గరేమో స్కిల్స్ లేవు, బొక్కలేవు. వీళ్ళేమో అసలు స్కిల్స్ లేకుండానే మీరు తమిళ్లో ఒకటి చేసేసి తెలుగులో ఒక 4 కంప్లీట్ చేసేసి ఇంకొకసారి చెప్పరా? ఎవరికి తెలియట్లేదు, ఇంకొకసారి చెప్పంటే. తమిళ్లో ఆహాకు ఒక ప్రాజెక్ట్. సో ఎనీవేస్ మా సినిమా 12th వస్తుంది. డెఫినెట్లీ మీరు చూడాలి. షూర్. సపోర్ట్ చేయాలి. మీరు మీరు కెమెరా బ్యాక్ సైడ్ మీరు ఉండి సపోర్ట్ చేస్తేనే మేము అలాంటి చిన్న సినిమా అని చెప్పను నేను. చిన్న సినిమా కష్టపడ్డా మేము చెప్పం. కానీ మా టీంలో అందరూ యంగ్, ఎవ్రీబడి బిలో 30. మోహిత్ గారు 30నే కదండి మొత్తం అంతా? బిలో 30. 30లో మొత్తం తగ్గించుకోండి ఏం కాదు సినిమాకి. సో అలానే అందరూ యంగ్ టీమే అండి. అందరూ యంగ్ టీమే, ప్రొడ్యూసర్ గారితో సహా అందరూ యంగ్ టీమే. సో సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చాలా చేస్తాం. ఇలాంటి నిత్యాలు, అలాంటి అభిలు ఇంకా చాలామంది వస్తారు. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు తప్పకుండా. ఎప్పుడు ఎలాంటి సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా అయినా కానీ మేజర్ సపోర్ట్ అనేది మీడియా. సో ఖచ్చితంగా మాకు రేపు ఫ్యూచర్ ఉండాలి, మేము ఎదగాలి అంటే మీడియా మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ బ్లెస్ us, ప్లీజ్ డూ సపోర్ట్ us. ఫైనల్లీ అవర్ అభి ర్యాప్ అప్ నోట్ రిలీజ్ డేట్ చెప్పేద్దాం. చెప్పవచ్చు. సో ఇట్స్ ఓకే గురు 12th December 12th. నువ్వు చెప్పండి, నాది డైరెక్టర్ చెప్తే బాగుంటుంది కదండి. కెప్టెన్ కాల్ సార్. 12th December రిలీజ్ అవుతుంది. కంపల్సరీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి.
గ్రేట్ సార్, ఐ విష్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమాలో ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాని ఒక బ్యాక్గ్రౌండ్ చేసుకుని వచ్చిన వాళ్ళు మీ ముగ్గురు. ఎస్ ఐ హోప్ ఇట్స్ ఓకే గురుతో ఆ బేస్మెంట్ ఆ బ్యాక్గ్రౌండ్ సాలిడ్గా స్టాండర్డ్ అయ్యి మంచి మంచి సినిమాలు మీరు మీ చేయాలి. బ్లెస్సింగ్స్ అండి, మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. December 12th ఒక మంచి లవ్ ఫన్ ఫ్లడ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక మంచి జర్నీని మీ అందరికీ చూపించబోతున్నారు నిత్య అభి లైఫ్ జర్నీతోని. సో మీరందరూ కూడా థియేటర్స్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని ఇట్స్ ఓకే గురు అనుకుంటూ ఈ సినిమాకి వెళ్ళి హ్యాపీగా అంతే లవ్లీగా బయటకు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.